టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఆడుతున్న విషయం తెలిసిందే. బెంగళూరు వేదికగా బుధవారం డిసెంబర్ 24న ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తరపున బరిలోకి దిగాడు కోహ్లీ. చేజింగ్లో అద్భుతమైన సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో 101 బంతుల్లో 131 పరుగులు అంటే లీస్ట్ ఏ వన్డేలో అత్యధిక వేగంగా 16,000 పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచాడు. ఇప్పటివరకు ఉన్న సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో 2027 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ పాల్గొంటాడనే లేదా అనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ హజారే ట్రోఫీలో తాజాగా కోహ్లీ చేసిన ప్రదర్శనపై అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్ పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడని, అందులో సందేహం లేదని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని రాజ్ కుమార్ శర్మ అన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో దాన్ని కొనసాగిస్తున్నాడని తెలిపారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ తరపున అతడు 2 సెంచరీలు చేశాడని చెప్పారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలిపించాడని వెల్లడించారు. చాలా కాలం తర్వాత అతడు దేశవాళీ క్రికెట్‌కి తిరిగి వచ్చి నిజంగా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాడు రాజ్ కుమార్ శర్మ. 2027 వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ రెడీ. భారత్ తరపున ఆడిన 2 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా సిరీస్ సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. కోహ్లీ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. కాబట్టి అతను ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2027 కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను అని రాజ్ కుమార్ శర్మ అన్నాడు. కాగా కోహ్లీ తాజా ప్రదర్శన ఢిల్లీకి 2 పాయింట్లు తెచ్చిపెట్టింది. కానీ అదే ప్రదర్శన బీసీసీఐ సెలెక్టర్లకు ఒక సందేశం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ ఇంకా పెర్ఫార్మెన్స్ పరుగుల దాహంతో ఉన్నాడనే స్పష్టమైన సందేహమని చెబుతున్నారు. కాగా 2027 వరల్డ్ కప్‌కు ఇంకా దాదాపు 1.5 సంవత్సరం సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీని విస్మరించే మార్గం సెలెక్టర్లకు కనిపించడం లేదని అంటున్నారు.